అనంతపురంలో సమర శంఖారావం సభలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మీలో ప్రతి ఒక్కరిని నేను చూసుకుంటాను అని చెప్తా ఉన్నాను. మీ బాబుగోవులన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి మీ అందరికీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో, ప్రజలందరి చల్లని ఆశీస్సులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా మీ బాగోగులను చూసుకుంటాను అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా మిమ్మల్ని పైకి తెచ్చుకుంటాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. మీపై పెట్టిన దొంగ కేసులు ఈరోజు పొద్దున్నే నాతో అంటా ఉన్నాడు రఫ్తాడు ప్రకాష్. ఈ 5 సంవత్సరాల కాలంలో 1280 మంది మీద అక్రమ కేసులు బనాయించారు అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. మీపై పెట్టిన అన్ని అక్రమ కేసులు, అన్ని దొంగ కేసులు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపసంహరించే వేసే కార్యక్రమం చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో, ప్రజలందరి చల్లని దీవెనతో రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పాలనలో ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందాలి. కులం చూడకూడదు, మతం చూడకూడదు, ప్రాంతం చూడకూడదు, వర్గం చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన ప్రతి పేదవాడికి అందాలి, ప్రజలకు అందాలి. ఈ పాలన అందించే విషయంగా క్రియాశీలక పాత్ర పోషించే వాళ్ళు మీరే అని చెప్పి నేను గట్టిగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ నెలాఖరులో షెడ్యూల్ వస్తుంది అని అంటా ఉన్నారు. ఆ తర్వాత మరో నెలన్నరలోనూ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అంటే ఈ రోజు నుంచి దాదాపుగా 3 నెలల్లోపే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడతా ఉన్న ఈ సమయంలో మీ అందరి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను మీ అందరి భుజస్కంధాల మీదపై ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మనం పోరాటం చేస్తా ఉన్నది నీతి గల వ్యక్తులతో పోరాటం చేయడం లేదు, న్యాయంగా ఉండే వ్యక్తులతో పోరాటం చేయడం లేదు. మనం పోరాటం చేస్తా ఉన్న వాళ్ళు రాక్షసులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. అన్యాయానికి ప్రతిరూపంగా ఉన్న వ్యక్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం. మోసగాళ్లతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం అన్నది మీరెవరూ కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. ఎన్నికలు వచ్చేసరికి ఓటర్ లిస్టుల్లో నుంచి పేర్ల తొలగింపు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల జాబితా నుంచి తొలగించే కార్యక్రమాలు కూడా చూస్తా ఉన్నాం. అప్రమత్తంగా ఉండండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఓటర్ లిస్టును మీరంతా కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నా. ప్రతి గ్రామంలోనూ మన మీద అభిమానం చూపించే వాళ్ళందరూ కూడా
ఓటర్లుగా ఉన్నారో లేదో అని చెప్పి మరొకసారి మీరందరూ కూడా చూసుకోండి అని చెప్తా ఉన్నా. ఓటర్లుగా మన పేరు తొలగించిన పరిస్థితిలో ఉంటే మళ్ళీ ఫామ్ 6 ఫామ్ 7 5 ఫాములు ఫిల్అప్ చేసుకొని మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఓటర్ల జాబితాలోకి మళ్ళీ నమోదు చేయించేటట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి మేమందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఓట్లేసే వాళ్ళు, ఎక్కడైతే మీకు 2 ఓట్లు కనిపిస్తాయో, రాష్ట్రంలో అక్షరాల 59,18,000 దొంగ ఓట్లు నమోదైన పరిస్థితిని మీరంతా కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ఆ 59 లక్షల ఓట్లలో 20 లక్షల ఓట్లు తెలంగాణలోనూ మన రాష్ట్రంలోనూ దొంగ ఓట్లు 2 అయితే మిగిలిన 39 లక్షల ఓట్లు మన రాష్ట్రంలోనే ఒక్కొక్కరికి 2 ఓట్లుగా నమోదైన పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఆ మొత్తంగా ఉన్న ఆ దొంగ ఓట్లను మనమంతా కూడా తొలగించే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉందన్న సంగతి మీరంతా కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. నీరుడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మన పార్టీకి మధ్య ఉన్న ఓట్ల తేడా కేవలం 5 లక్షలు మాత్రమే అని చెప్పి మీరంతా కూడా మర్చిపోవద్దని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దొంగ ఓట్ల విషయంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దొంగ ఓట్లు ఉన్న చోట ఆ ఓట్లను తొలగించే కార్యక్రమం చేయాలి. మన సానుభూతి పరుల ఓట్లను వాళ్ళు తొలగించి ఉంటే ఆ ఓట్లను మళ్ళీ నమోదు చేసే కార్యక్రమంలో ముందుండాలి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చేసరికి చేయని మోసం ఉండదు, చెప్పని అబద్ధం ఉండదు, వేయని డ్రామా ఉండదు, చూపని సినిమా ఉండదు. మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కారణం ఏమిటో తెలుసా? మనం పోరాటం చేస్తా ఉన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారితో మాత్రమే కాదు. మనం పోరాటం చేస్తా ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎల్లో మీడియాతో పోరాటం చేస్తా ఉన్నాం, ఈనాడుతో పోరాటం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో పోరాటం చేస్తా ఉన్నాం, TV5లతో పోరాటం చేస్తా ఉన్నాం, ఇంకా అనేక టీవీ ఛానళ్లతో పోరాటం చేస్తా ఉన్నాం. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇంతమందితో యుద్ధం చేస్తా ఉన్నాం, ఇంతమంది చంద్రబాబు నాయుడు గారిని భుజాన ఎత్తుకొని మోస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అబద్ధాలను మోసాలను మోయడానికే వాళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరితో కూడా మనం యుద్ధం చేస్తా ఉన్నాం అన్న సంగతి మీరందరూ కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నాను. అప్రమత్తంగా ఉండమని చెప్తా ఉన్నా. ఇక ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి మూటలు డబ్బులు పంపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. మూటలు డబ్బులు ఇంటికి వస్తాయి, గ్రామాలకు చేరుతాయి డబ్బులు. గ్రామాలకు ఆ డబ్బులు చేరి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఓటర్ చేతిలోనూ 3,000 రూపాయల డబ్బులు చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తాడు. మీరంతా వెళ్ళండి, గ్రామాలలో ప్రతి ఒక్కరికి చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి. అమ్మా, అక్క, అన్న, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దండి. రేపొద్దున మన ప్రభుత్వం వస్తుంది, అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడికి పంపిస్తే చాలు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అన్న అమ్మ ఒడి పథకం ద్వారా అని చెప్పండి. అమ్మ 3,000 రూపాయలకు మోసపోవద్దండి అని చెప్పి గట్టిగా చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి. అమ్మా, చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయల డబ్బులకు మోసపోవద్దండి.
రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న చేయూత అన్న ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ, ప్రతి అక్క 45 ఏళ్ళ వయసు నిండితే చాలు ఆ ప్రతి అక్క చేతిలోనూ అన్న 4 దఫాలుగా 75,000 రూపాయల చేతిలో పెడతాడన్న అక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి. అమ్మ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దండమ్మా. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరకు ఎంతైతే వాళ్ళకు అప్పుగా రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాలుగా నేరుగా మీ చేతుల్లోనే పెడతాడమ్మా డబ్బు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి. అవ్వ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దండి. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న రేపొద్దున ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత పెన్షన్ 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అమ్మకు చెప్పండి. ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి. అమ్మా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దండి. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మన పిల్లలు ఇంజనీర్లు అవుతారు, మన పిల్లలు డాక్టర్లు అవుతారు, మన పిల్లలు కలెక్టర్లు వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతారు. ఆ చదువుల కోసం ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, అన్న చూసుకుంటాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి. అన్న, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు ఎన్నికలప్పుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంట్లో ఏ ఒక్కరికి బాగోలేకపోయినా, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఆపరేషన్ అయినా పర్వాలేదు, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయితే చాలు మన వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటితే చాలు, ఎన్ని లక్షలైనా కానీ అన్న ఖర్చు చేసి వైద్యం చేయిస్తాడన్నా అని చెప్పి ప్రతి అన్నకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము విపులంగా ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన ఇస్తా ఉన్న 3,000 రూపాయల డబ్బు, ప్రతి చేతిలో పెట్టే 3,000 రూపాయల డబ్బుకు మోసపోవద్దని చెప్పండి. ఆ ఇచ్చే ఆ 3,000 రూపాయల డబ్బు కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తాడో తెలుసా? ఆ 3,000 రూపాయల డబ్బు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను నమ్మరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఏం చేస్తాడో తెలుసా? ఆ 3,000 రూపాయల డబ్బు చేతిలో పెడుతూ దేవుడి మీద ప్రమాణం కూడా చేయించుకునే కార్యక్రమం కూడా చేస్తాడు. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 3,000 డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి. 3,000 డబ్బు అంటే కుదరదు, కనీసం అంటే 5,000 కావాలి అని చెప్పి గట్టిగా అడగండి. డబ్బులు తీసుకోండి. డబ్బులు తీసుకున్న తర్వాత తీసుకునేటప్పుడు ఒక్క సెకండు దేవుణ్ణి అనుకోండి, ఈ రాక్షసుడికి మేము ఓట్లు వేయము అని చెప్పి మనసులో అనుకోండి చాలు.
ఏ దేవుడైనా కూడా అవినీతి సొమ్మును తీసుకొని ఓట్లేయమని చెప్పి ఏ దేవుడు చెప్పడు అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. గట్టిగా ప్రతి ఊరిలోనూ చెప్పండి. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ మోసాల్లో ఏ స్థాయికి దిగజారిపోతున్నాడు ఎన్నికలు వచ్చేసరికి అంటే, ఈరోజు గ్రామాలలో ఏం జరుగుతూ ఉందో తెలుసు. ఈరోజు గ్రామాలలో పోలీస్ డిపార్ట్మెంట్ను చంద్రబాబు నాయుడు గారు అతి దారుణంగా భ్రష్టు పట్టిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ స్థాయిలో ఉంది అంటే, గ్రామాల్లోకి వస్తా ఉన్నారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లంట, వచ్చి 50 ఓట్లను కూడా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఎవరున్నారు అని చెప్పి వెతుకుతా ఉన్నారు. ఒక వ్యక్తి 50 ఓట్లను ప్రభావితం చేస్తే మరో వ్యక్తి 100 ఓట్లను ప్రభావితం చేస్తాడా? ఇంకా ఎవరు 300 ఓట్లను ప్రభావితం చేస్తారు? ఇంకా ఎవరు 500 ఓట్లు ప్రభావితం చేస్తారు అని చెప్పి వెతుక్కుంటా ఉన్నారు. ఆ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ లిస్టు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెడతా ఉన్నారు. ఆ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ ప్రభావితం చేయగలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కొనుక్కునే కార్యక్రమం చేయడంలో భాగంగా నిమగ్నమై ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారి మనుషులు. రాజకీయాలు నిజంగా భ్రష్టు పట్టాయి. అవినీతితో డబ్బులు సంపాదించారు. ఆ అవినీతి డబ్బుతో ఏదైనా చేయొచ్చు, ప్రజలతో పని లేదు అని చెప్పే లెవెల్లోకి ఈ రాజకీయాలు దిగజార్చే కార్యక్రమాలు చేశారు. మీరంతా కూడా అప్రమత్తంగా ఉండని అడుగుతా ఉన్నా. రేపొద్దున గ్రామాలలో రేపొద్దున ఈ రకంగా ఎవరైనా కూడా గ్రామస్థాయి నాయకుల్ని లంచాలు తీసుకొని కొనుగోలు చేసే కార్యక్రమం జరగబోతా ఉన్నప్పుడు మీరంతా కూడా అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఒక్కరికి నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి కార్యకర్తకు నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిచ్చే ఈ చిల్లర డబ్బులకు ఎవ్వరూ కూడా అమ్ముడు పోవద్దండి అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా. రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా మిమ్మల్ని బాగా నేను చూసుకుంటాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్పి మరొక్కసారి చెప్తా ఉన్నా. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రోజుకొక డ్రామాలు ఆడతాడు, రోజుకొక సినిమా చూపిస్తాడు. ఇవాళ మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్ సి విజిల్ అని చెప్పి ఒక యాప్ తయారు చేసింది. ప్రతి కార్యకర్తకు నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాను, ఆ సి విజిల్ అనే యాప్ మీ ఫోన్లో ఉన్న మీ స్మార్ట్ ఫోన్లో యాప్ స్టోర్లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గరే పెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ సి విజిల్ అనే యాప్ ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన యాప్. ఈ సి విజిల్ యాప్ను మీ ఫోన్లలో మీ యాప్ స్టోర్లలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లలో ఫీడ్ చేసుకోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎటువంటి అన్యాయమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నా కూడా మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్లో దాన్ని అలా రికార్డ్ చేసింది నేరుగా ఆ సి విజిల్ అనే యాప్ ద్వారా నేరుగా ఎలక్షన్ కమిషన్కు పంపించేసేయండి. ఫోన్ ద్వారా ఎలక్షన్ కమిషన్కు సి విజిల్ ద్వారా మీరు యాప్ ద్వారా అలా పంపించేస్తే చాలు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం 100 నిమిషాల్లోనే రిటర్నింగ్ అధికారి వచ్చి దీని మీద నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారి మీద ఉంటుంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చట్టంలోనే క్లియర్గా రాసింది. కాబట్టి చర్యలు పూర్తిగా తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. రేపొద్దున మీ గ్రామంలో ఎవడైనా వచ్చి అన్యాయంగా ఏదైనా చేస్తూ ఉంటే, ఇల్లీగల్గా ఏదైనా చేస్తూ ఉంటే మీరు చేయాల్సిందల్లా సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్కు నేరుగా పంపించడమే. 100 నిమిషాల్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అన్యాయం చేస్తా ఉన్న వాళ్ళ తాట తీస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ.